వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆజాం జాహీ మిల్లు కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మిల్లు కార్మికులకి ఎక్కడ స్థలం కోరితే అక్కడ స్థలమిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్మికులను నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా స్థలాలను అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్మిక లోకమంతా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులంతా కూడా దాని అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసరావు గారు కానీ, సంజీవ్ కానీ, సాంబయ్య గారు కానీ, యశోద గారు కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి అందరూ కూడా దాని మీద వారి నిరసనలు తెలుపుకుంటూ వారు వ్యక్తిగతంగా నిర్మాణం చేస్తామని కూడా గంటపదంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే కార్మిక లోకానికి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం. దొంగే దొంగ అన్నట్టుగా ఆ రోజు అర్ధరాత్రి భవనాన్ని కూల్చివేసి తెల్లారి ఇదే కొండముళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టింది నిజం కాదా? 2015లో ఆనాడు ఉన్నటువంటి రవీందర్ సురేఖ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మొటేషన్ చేసింది నిజం కాదా? మరి ఆ రోజు కార్మికులకు అన్యాయం చేసి చదువురాని అవగాహన లేని మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారు ఏకపక్షంగా ఆయనే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆజాం జాహీ మిల్లు మూతపడ్డది. ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 451 మంది ఉంటే అన్యాయంగా 318 మందికి అన్యాయం జరిగి 131 మందికి ఆ రోజు స్థలాలను ఇప్పేయడం జరిగింది. మరి 318 మందికి ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి అన్యాయం చేసినావు తప్ప ఎక్కడ న్యాయం చేసినావు? కూడా స్థలాలలో మీరందరూ కూడా కుమ్ముక్కై దాన్ని అమ్ముకున్న 29/12/2015లో ఆ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో ఆ ఎంఆర్ఓ ఉజ్జుల రవీందర్ అనే ఎంఆర్ఓ దీన్ని సర్వే చేసి దీన్ని కింద మీద చేసి సర్వే నెంబర్ 90గా నిర్ధారణ చేసింది. వాస్తవానికి 91వ సర్వేను 3 ఏడీలు ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు ఇది 93గా నిర్ధారించబడ్డది. దీన్ని వాస్తవానికి 86వ సర్వే నెంబర్ నుంచి గొలుసు వేసుకుంటూ కొంత చేస్తే ఇది 93గా వస్తుంది. ఇది నేను ఈరోజు కలెక్టర్కి చెప్తున్నాను, ఇతర అధికారులకు కూడా చెప్తున్నాను. దీన్ని ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవి కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఈ ఏదైతే సృష్టించబడ్డ డాక్యుమెంట్కి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు